హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు ఏం చేస్తానంటే పరోటా. దానికోసం మనం మైదా పిండి తీసుకోవాలి. అందులోకి ఉప్మా రవ్వను కొంచెం షుగర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. పరోటాకి ఏంటంటే బాగా కలపాలి, పిండి బాగా కలిపితేనే మంచిగా వస్తుంది. కలుపుకున్నాక అందులోకి కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇది ఏంటంటే పిండి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే పరోటా అనేది సాఫ్ట్గా ఉంటుంది. దాని తర్వాత కోల తీసుకొని రొట్టె కోల తీసుకొని అందులో కొంచెం పిండి తీసుకొని పల్చగా చేసుకోవాలి. పల్చగా చేసుకున్నాక దానికి మనం ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్నాక పిండి కొంచెం చల్లుకొని నైఫ్ తోటి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇంకా మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక దాన్ని ఏం చేయాలంటే రౌండ్గా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని ఇట్లా రౌండ్గా రోల్ చేసుకున్నాక అది మొత్తం మనం ఇట్లా తిప్పేసుకొని అంత ఫోల్డ్ చేసి పెట్టేసుకొని ఒక్కసారి ఇట్లా ప్రెస్ చేసి దాన్ని మనం ఇప్పుడు పరోటా చేసుకోవాలి. ఏంటంటే పరోటా మనము చేసేటప్పుడు గుర్తుంచుకోవాలి, ఎక్కువ లాంగ్గా చేసినాం అనుకో పరోటా అది రావట్లేదండి. కొంచెం చిన్న సైజులోనే చేసుకోండి, మంచిగా వస్తుంది పరోటా. చేసుకున్నాక దీన్ని ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని నెయ్యి వేసేసుకొని ఇది ఒకసారి మంచిగా కాల్చుకోవాలి. సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే ఏంటంటే మంచిగా ఉడుకుతుంది పరోటా అనేది. హైలో పెట్టుకొని కాల్చుకోవద్దు. మంచిగా ఉడికిపోయాక మనం ఇప్పుడు ఇదంతా తీసుకొని ఒక ప్లేట్లో తీసుకొని ఇలా ఒక్కసారి కొడితే ఏదైతే లేయర్స్ ఉన్నదో అంతా బయటకు వచ్చేస్తుంది మంచిగా. చూడండి నాకైతే ఇలా వచ్చిందో. మీరు కూడా ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి, కంపల్సరీ వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.